ఈ దేవిక అని చెప్పి ఒక 25 years అమ్మాయి, తను MBA చేసింది. అదేవిధంగా శరత్ చంద్ర అని చెప్పేసి ఐటీ ఎంప్లాయీ. వీళ్ళిద్దరూ గూగుల్ టెక్ కంపెనీలో ఎంప్లాయీస్గా పనిచేస్తారు. వీళ్ళు అక్కడ ఒక 2 years నుంచి పరిచయం కాస్త ప్రేమగా మారి గత 6 నెలల క్రితం వీళ్ళు తల్లిదండ్రుల అంగీకారంతో గోవాలో పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇక్కడ మన హైదరాబాద్లో రిసెప్షన్ కూడా చేసుకొని ప్రశాంత్ హిల్స్ మాదాపూర్ మన రాయదుర్గం లిమిట్స్లో నివాసం ఉంటున్నారు. అదే వీళ్ళు అప్పుడప్పుడు తరచుగా గొడవడేవారు భార్య భర్త. ఈ అబ్బాయికి వాళ్ళ మదరు తన పేరు మీద ఉన్నటువంటి ఇల్లు పెళ్ళినప్పుడు నేను రాసిస్తలే అని చెప్పింది. అంటే ఆ ఇంటిని త్వరగా వాళ్ళ మదర్ పేరు నుంచి తన పేరు మీద ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి ఈ అమ్మాయిని ఒత్తిడికి గురి చేస్తున్నట్టు, ఆ ఒత్తిడి తట్టుకోలేకనే కూడా నా కూతురు ఆత్మహత్య చేసుకుంది, సూసైడ్ చేసుకుందని చెప్పేసి ఈ తల్లి ఇచ్చిన కంప్లైంట్ మేరకు భర్త పైన వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి కేసు రిజిస్టర్ చేసాం. అది ఎంక్వైరీ నడుస్తుంది. ఎలాంటి సెక్షన్స్ పెట్టారు? ఎలాంటి సెక్షన్? హరాస్మెంట్ బై హస్బెండ్ వితిన్ 7 years ఆఫ్ ద మ్యారేజ్. అది 304B పాత సెక్షన్. అది ఆ సెక్షన్ ప్రకారం చేసాం. బంధువులు విచారించినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారండి ఫీడ్బ్యాక్? అదే చెప్తున్నారు, వీళ్ళు తరచుగా ఇబ్బంది పెట్టేవాడు అమ్మాయిని. మదర్కు అంటే యాక్చువల్లీ అమ్మాయికి ఫాదర్ లేడు, మదర్ ఒకటే ఉంది. మదర్ పేరు మీద ఒక ఇల్లు ఉంది నిజాంపేటలో. ఆ ఇల్లును తన పేరు మీద ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నాడు, ఒత్తిడి చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు చేశారు. అంటే దేవిక కుటుంబానికి మీరు మీ వంతు ఎలాంటి న్యాయం చేయబోతున్నారు? మేము చట్ట ప్రకారం 100% యాజ్ పర్ ప్రొసీజర్ చేసేస్తాము. అతనికి శిక్ష కూడా ఎలా చూస్తాం. ఓకే, అతను అనుభవం ఉండదు సార్? అవి వెరిఫై చేస్తున్నాం. ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసిన తర్వాత అతను అదుపులో తీసుకుంటాము, రిమాండ్ కూడా చేస్తాం.